మిల్లీ మేకర్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం అండి. నేనైతే ఇప్పటివరకు ట్రై చేయలేదు, టేస్ట్ చేయలేదు. అట్లీస్ట్ మా ఇంట్లో కొనను కూడా కొనలేదు. మరి ఇది ఎక్కడ అనుకుంటున్నారు, ఇది మా అత్తయ్య గారి ఇంట్లో అండి. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కానీ మేమైతే ఎప్పుడూ చేసుకోలేదు మిల్లీ మేకర్ కర్రీ ఇప్పటివరకు. ఈవెన్ ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నేను మమ్మీని అడుగుతున్నాను, అమ్మ మనం ఎప్పుడైనా చేసుకున్నామా మిల్లీ మేకర్ అంటే మా అమ్మ కూడా అంటుంది ఎప్పుడు చేసుకోలేదు అని. ఇది బిర్యానీలో వేసుకుంటారు, కర్రీ కింద చేసుకుంటారు, స్నాక్స్ కింద చేసుకుంటారు, చాలా బాగుంటుంది అంటండి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ డెఫినెట్లీ ట్రై చేయాలి. కర్రీ కింద కాకపోయినా అట్లీస్ట్ ఏదైనా ఒక స్నాక్ కింద చేసుకుని ట్రై చేయాలి. ఎందుకంటే హై ప్రోటీన్ అంట. నేను డెఫినెట్లీ హెల్త్ బాగుంటుందంటే ఏదైనా తినడానికి ట్రై చేస్తాను. ఈసారి ట్రై చేయాలి. కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకుని ఉల్లిపాయలు టమాటాలు వేసేసుకుని దాని తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ వేసుకుని ఉప్పు కారం పసుపు అండ్ ధనియాల పొడి వేసానండి. నేను గరం మసాలా కూడా ఏమీ వేయలేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని లైట్గా కొంచెం వాటర్ వేసుకుని అది దగ్గర పడగానే దింపేసుకోవడమే. చాలా చాలా సింపుల్. లైక్ 15-20 మినిట్స్. ఈవెన్ బ్యాచెస్ అని కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి. వంట చేయడానికి నేను చాలా భయపడేదాన్ని ఒకప్పుడు. బట్ రెగ్యులర్గా చేస్తూ అప్పుడప్పుడు చూస్తుంటే సేమ్ అదే ఐటమ్స్ అదే ఇంగ్రీడియంట్స్ వేస్తాం, జస్ట్ కూరగాయలు మారుస్తాం అంతే కదా అని అనిపిస్తుంది. మీరు ఇన్ కేసు ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే నాతో షేర్ చేసుకోండి. మిల్ మేకర్ నేను కూడా తినలేదు అని, ఎందుకంటే ఇప్పటివరకు నేనైతే తినలేదు, అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.